నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. ఎన్ నాన్నే గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు NH44 హైవేలో ఉండం మనము. ఈ రోడ్డు వచ్చి అనంతపురం టు బెంగళూరు, కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు కూడా ఈ రోడ్డు ఉంది. ఆ రోడ్లో మనకు అనంతపురం నుండి బెంగళూరుకి వెళ్ళే రోడ్లో చెన్నై కొత్తపల్లి అని ఒక ఊరు వస్తుంది. మనకి చెన్నై కొత్తపల్లి నుండి 3 కిలోమీటర్లు వచ్చినామంటే హైవేలోనే మనకి రైట్ సైడ్ కి ఒక ఆర్చ్ వస్తుంది. కోన మల్లికార్జున స్వామి అని ఒక టెంపుల్ ఉంది. ఈ ఆర్చ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు మనము ఆర్చ్ ని. చూడండి ఆర్చ్. ఈ ఆర్చ్ లోపలికి వెళితే మనకి చాలా ప్రకృతిలో అందమైన ఆ చెట్లు గాని, తర్వాత కొండలు గాని మనకి చాలా అద్భుతం అనిపిస్తాయి. ఇక్కడ దేవస్థానాలు కూడా 4-5 దేవస్థానాలు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ రోడ్డు హైవే NH44 ఇది హైవే. ఇది కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు కూడా ఈ రోడ్డు ఉంది. మనకి టింబక్టు వాళ్ళు ఇక్కడ స్కూల్ నడుపుతున్నారంట. మీకు అక్కడ వెళ్ళేటప్పుడు మనము చూపించుకుంటూ వెళ్దామండి. అవి కూడా అది ఒక సోషల్ వెల్ఫేర్ అని వాళ్ళు నడుపుతున్నారు స్కూల్ ని కూడా. పేదవాళ్ళకి వాళ్ళకి మనం కూడా చూసుకొని వెళ్దామండి. చూడండి, మనము ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇది రైల్వేది. రైల్వే బ్రిడ్జి కింద మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కోనకి, ఇక్కడ కోన మల్లికార్జున స్వామి అని కూడా అంటారు, కోన మల్లేశ్వర స్వామి అని కూడా అంటారు. మనం ఇలాగే వెళ్దాము. 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్డు కూడా బాగా వేసినారు ఇక్కడ, ఇంతకు ముందు లేదు. ఇప్పుడు రోడ్డు అంతా వేసి తార్ అంతాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దినారు ఇక్కడ. చూడండి, మన అనంతపురమే ఒక అద్భుతం అప్ప. మనము ఇప్పుడు వెళుతున్న రోడ్లోనే మనకి పెద్ద కాలువ అని వస్తుంది. ఇక్కడ నుండి మనము బ్రిడ్జి పైన వెళ్ళాలి. చూడండి కొంచెము, చూడండి ఇదే కాలువ. చూడండి, మనకి ఇక్కడ నుండి మనకి అడవి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి స్కూల్ ఉంది, పాఠశాల. పాఠశాల నుంచి చూడండి, ఇది టింబక్ స్కూల్. ఇది ఇక్కడ నడుపుతున్నారు. ఇవన్నీ టింబకోళ్ళు, ఇవన్నీ ఇండ్లు. చూడండి, వాళ్ళు నివాసం ఉండడానికి ఇక్కడ అంతా కట్టుకొని వేసినారు. ప్రకృతి బడిని టింబక్టు కలెక్టివ్. చాలా బాగుంది ఈ పక్క. చూడండి చూడండి, చాలా బాగుంది ఈ పక్క. కావచ్చు. చూడండి, మనం వెళ్ళే దారిలో మనకి పశువులు ఉన్నాయి ఇక్కడ. చాలా అద్భుతం ఈ రోడ్డు. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు సేద తీరడానికి చాలా అనుకూలమైన ప్లేస్ ఇది. వచ్చి ఒక రోజు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి సరదాగా గడిపి వెళ్ళేదానికి చాలా అనుకూలంగా ఉంది. వర్షాకాలంలో వచ్చినామంటే ఇంకా చాలా ప్రకృతి ఒడిలో ఒదిగిపోతాం మనము. చాలా అద్భుతము, చాలా బాగుంది. చూడండి, ఇవన్నీ కొండలు. ఇవి మనకి వర్షాలు మన అనంతపురం డిస్టిక్ లో తక్కువ కాబట్టి చెట్లన్నీ చాలా ఎండిపోయినాయి, వాడిపోయినాయి. చూడండి, వర్షాలే మన అనంతపురంలో ఎక్కువగా వచ్చేటట్టుకైతే ఈ పరిస్థితి మనకు ఉండదు. చెట్లు నాటండప్ప, చాలా వరకును. చెట్లు ఇంకానే మనకి ఆక్సిజన్ దొరికేది, వర్షాలు వచ్చేది. చూడండి, ఇంత మంచి కొండల పైన ఇతర చెట్లు ఎండిపోవడం అంటే చాలా బాధాకరము మనకు. చూడండి, మనకి దేవస్థానం ఎదురుగా కానొస్తుంది కదా, అదే దేవస్థానము. చూడండి, మన అనంతపురం డిస్టిక్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆరాంగా ఒక రోజు సేద తీరిపోవచ్చు. చాలా బాగుంది. ఇదే కదా మెయిన్ దేవస్థానం. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది కొలను. ఇది వచ్చేసి ఈ నడుమ కట్టిండేది పాత కొలను ఏం కాదు, అక్కడ ఉంది పాతది కొలను. మనం దాన్ని చూపిస్తాము మీకు, రండి. చూడండి, ఇది మెయిన్ కొలను. ఇది చూడండి, తామర పూలు అంతా ఉన్నాయి. తామర పూలు ఉన్నాయి చూడండి.
చూడండి తామర పూలు. తామర పూలు చూడండి ఒకసారి గ్రీన్‌గా. గోవులు గోశాల నుండి మేతకు వెళ్తున్నాయి. చూడండి. చూడండి. ఎన్నున్నాయి అన్నీ? 40 గోవులు ఉన్నాయండి ఇక్కడ గోశాలలో. ఆ! గోశాలలో గోవులు 40 వరకు ఉన్నాయి ఇక్కడ. చూడండి. చూడండి ఇక్కడ ధ్యాన మందిరం మనం ఉంది చూడొచ్చు మనము. ధ్యాన మందిరము. శ్రీ మల్లికార్జున స్వామి కాన్వాశ్రమము ఆలయ కమిటీ అని ధ్యాన మందిరాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేసినారు ఇక్కడ. సమయం వచ్చి ఉదయం 5 నుండి ఉదయం 6 గంటల వరకు. తర్వాత సాయంత్రం 5 నుండి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు. ఒక్కొక్క గంట సేపు మాత్రమే ధ్యాన మందిరం ఇక్కడ ఏర్పాటు చేసినారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా గానీ 5 గంటలకు వచ్చి ఇక్కడ ధ్యానం కూడా చేసుకొని వెళ్ళొచ్చు. రండి మనం లోపలికి వెళ్దాం రండి. ధ్యాన మందిరాన్ని మీకు చూపిస్తాను నేను. చూడండి. ఇక్కడ బోర్డులో ఒక చిన్నగా ఒక నల్ల రాతి పైన మనకి రాసినారు ఇక్కడ నీతి వాక్యము. భగవంతుడు మానవునికి మాత్రమే తనను గుర్తించే జ్ఞానాన్ని ఇచ్చినాడు. చాలా బాగుంది అద్భుతంగా. దీనిని సద్వినియోగం చేసుకోను వారు ధన్యములు. చేసుకునేవారు సద్వినియోగం చేసుకుంటారు కదా వారు ధన్యులోనే. నేతరములున్నది భగవంతుని చూడటానికి. మన కళ్ళు నేతరాలంటే కళ్ళు. కళ్ళుతో మనం చూడడానికి ఉన్నాయని. కరములున్న భగవంతుణ్ణి మొక్కడానికి. కరములు అంటే చేతులు. చేతులతో దేవుణ్ణి మొక్కడానికే ఇచ్చినారు. పాదములున్నది పవిత్రము స్థలములకు వెళ్ళడానికి. కాళ్ళు. పాదములు అంటే కాళ్ళు. కాళ్ళు ఉండడానికి పవిత్ర స్థలాలకు వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళడానికి అని అర్థం అది. కళ్ళున్నది ప్రకృతిని చూసి ఆస్వాదించడానికి. చూసి దురాశతో కావాలని ఆశించకు. చూడండి ఎంత నీతి వాక్యం అంటే చాలా నీతి వాక్యం ఇది. ఇక్కడ మొక్కులను పుష్పములను వస్తువులను తాకి అపవిత్రం చేయకండి. చూడండి ఇక్కడ ఉన్నవి ఏవి కూడా తాకకూడదు అని ఒక నీతి వాక్యంలో రాసి పెట్టినారు ఇక్కడ. చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇలాంటివి మనం కూడా పాటించాలా. దాన్ని తాకి మనము దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. రండి చూడండి ఇక్కడ చూడొచ్చు శ్రీకృష్ణుడు గోవు ఇది సిమెంట్ లోనే నిర్మించినారు. ఇది విగ్రహం ఏమో రాతి విగ్రహం కాదు, సిమెంట్ లో నిర్మించినది. చాలా అద్భుతంగా నిర్మించినారు ఇది. ఇక్కడ చూడడానికి ముచ్చట అనిపిస్తుంది పేకెక్కుతున్నట్టుగానే మనకి. ఇది ధ్యాన మందిరం. చూడండి ఇక్కడ ప్రకృతి ఇక్కడ వచ్చినామంటే ప్రకృతి ఒడిలో ఒదిగిపోతాం అనడానికి. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మనకి ఈ సుందరంగా కానొస్తుంది ఈ ప్రదేశం అంతా. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వర్షాలు తక్కువ, అన్ని ఎండపోయినాయి చెట్లన్నీ. మనకి వర్షాలు తక్కువ కాబట్టి అనంతపురంలో అక్టోబరు సెప్టెంబర్లో వచ్చినామంటే మనకి చాలా ప్రకృతి చాలా అందంగా మనం అది ప్రకృతిలో ఒదిగిపోతాం అనమాట ఇక్కడ వస్తే. ఇది ధ్యాన మందిరం. ఇక్కడ క్లోజ్ చేసినారు. మనకి 5 గంటలు 6 గంటలని మన బోర్డులో చదివినాం కదా, ఇక్కడ క్లోజ్ చేసేసినారు. చూడండి అక్కడ కూడా బోర్డు రాసినారు. అక్కడ కింద రాసింది ఇక్కడ కూడా రాసినారు. సరే మనము ఇప్పుడు దేవస్థానం దాకా వెళ్దామండి. అండి మనం ఇప్పుడు ఇంతకుముందు నేను గోవులను చూపించినాను మీకు. ఆ గోవుల్ని ఇక్కడే ఉంటాయి గోవులు. ప్రత్యేకంగా ఇక్కడ నిర్మించినారు గోశాలకి. చూడండి ఇదే గోశాల. ఈ గోశాల పక్కనే మనకి కళ్యాణ మండపం. చూడండి క్లోజ్ చేసినారు ఇక్కడ. చూడండి కళ్యాణ మంటపం. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇక్కడ ఈ కళ్యాణ మంటపాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు క్లీన్ చేసి మనకి ఇస్తారు. ఎవరైనా కానీ మనం వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు జరపవచ్చు. చాలా బాగుంది ఇక్కడ. గోశాల పక్కనే కళ్యాణ మంటపం అంటే చాలా అద్భుతం అండి. ఎక్కడ దొరకదు ఈ అదృష్టము. గోశాల పక్కనే కళ్యాణ మంటపం ఉంటే చాలా మంచిది. ఇది చూడండి ఇక్కడ మనం పెళ్ళిళ్ళు చేయడానికి ఎవరైనా వచ్చే వాళ్ళకి అనుకూలంగా స్టోర్ రూమ్, వాళ్ళు సామాన్లు భద్రపరచడానికి ఒక స్టోర్ రూమ్ ఉంది. చూడొచ్చు మనం. క్లోజ్ చేసినారు కాబట్టి మనం చూపించడం లేదు. పెళ్ళిళ్ళ టైంలో మనకి సీజన్లో ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అతి తక్కువ రేట్లో ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి రూమ్లు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి ఇవ్వడానికి రూములు నిర్మించినారు ఇక్కడ. చూడండి కొలాయిలు అవి. ఆ కొలాయిలు మనము చూడొచ్చు. మనం చేతులు కడగడానికి అంతాను చాలా బాగుంది.
చూడండి ఇది భోజనశాల. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా భోజనం ప్రతి దినము ఇక్కడ భోజనం ఉంటుంది. హ్మ్. నిత్య అన్నదానం ఉంటుంది ఇక్కడ. ప్రతిదినము అన్నదానం ఉంటుంది ఇక్కడ. బాగుందా భోజనం? ఇక్కడ బాగుందా? ఇక్కడ ఉచితంగా భోజనం కూడా దొరుకుతుంది. ఎప్పుడు వచ్చినా కూడా ఆహారం ఉచితంగా ఇస్తారు. చూడండి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా సమాధి. శ్రీ 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 శంకరానంద స్వామి వారు జననం 1936, శివైక్యము 2016లో బ్రాహ్మణపల్లి పుట్టపర్తిలో వీళ్ళు ఇదైనారు. ఆశ్రమాన్ని చాలా వరకు అభివృద్ధి చేసిన వారు వీరే. శ్రీ శ్రీ శంకరానంద స్వామి వారు. చూడండి మనం చూస్తున్నాం కదా వారే. చూడండి ఇది కూడా అక్కడొక కొంచెము గోవులు కట్టేస్తారు. ఇక్కడ కొంచెము గోశాల ఉంది చూడండి. ఇది కూడా గోశాలే. చూడండి చిన్న చిన్న దూడలు అవి. దూడలు చూడండి. దేవస్థానం లోపలికి వెళ్తున్నాము. ఇది బ్యాక్ గేట్. మెయిన్ గేట్ వచ్చి అక్కడ నుండి ఉంది. బ్యాక్ గేట్ నుండి మనం వెళ్తున్నామండి. ఇది బ్యాక్ గేట్. బ్యాక్ గేట్ నుండి మనం దేవస్థానం లోపలికి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ ఋషులు తపస్సు చేస్తున్నది మనం చూడొచ్చు. ఇక్కడ ఋషిమునులు సిమెంట్లోనే నిర్మించినారు ఇది. ఇది వెంకటరామ స్వామి దేవస్థానము. చూడండి ఇక్కడ మనము గరుడ మనము చూడొచ్చు. మనము ఇక్కడ గరుడ స్తంభము చూడండి. వెంకటరామ స్వామి దేవస్థానము. లోపలికి వెళ్దామండి. చూడండి మనకి ఇక్కడ జయ విజయ చూడండి మనకి ఇక్కడ ద్వారపాలకులు వీళ్ళు వైష్ణవ ఆలయాలలో ద్వారపాలకులుగా వాళ్ళే ఉంటారు. మనం చూస్తున్నాం కదా వెంకటరమణ స్వామి దేవస్థానము. గణేష తర్వాత శివలింగము ఉంది. చిన్న చిన్నగా ఉన్నారు. లక్ష్మీదేవి ఏమో ఉన్నారు ఇక్కడ. లక్ష్మీదేవి కమలం ఉంది. లక్ష్మీదేవి చూడండి. ఇక్కడ పూజారి లేరు చెప్పడానికి, మనమే చెప్తున్నాము. చూడండి చూడండి మనం ఏదే దేవస్థానానికి వెళ్ళినా మనం గణపతిని ఫస్ట్ దర్శించుకొని మనము దేవస్థానానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి గణపతి, విఘ్న వినాయక చూడండి. చూడండి నంది, గరుడస్తంభము, మల్లికార్జున స్వామి దేవస్థానానికి మనం లోపలికి వెళ్దామండి. చూడండి మల్లికార్జున స్వామి దేవస్థానం. చూడండి మల్లికార్జున స్వామి మన అనంతపురం డిస్టిక్లోనే చెన్నకొత్తపల్లి మండలంలో కోనలో మల్లికార్జున స్వామి దేవస్థానం. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. చూడండి మీకు ఇలాంటి దృశ్యము ఎప్పుడు కనిపించదు. ఏ దేవస్థానానికి వెళ్ళినా మనకి శివాలయాలలో ఈ దృశ్యం ఎక్కడా కనిపించదు. చూడండి చాలా అద్భుతం అనిపిస్తుంది. చూడండి ఎవరైనా ఇలాంటివి చూసింటే ఒక కామెంట్ చేయండి. చాలా అద్భుతం అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు మనము ఈ దేవస్థానం విశిష్టత, ఈ దేవుని గురించి మనం పూజారిని ఇంకా అడిగి తెలుసుకుందామండి. చూపించండి స్వామి. భవానీ సమేత శ్రీ కోణమల్లేశ్వర స్వామి దేవస్థానం కణ్వ మహర్షి తపస్సు చేసిన మహాపవిత్ర పుణ్యస్థలం. అనేక మంది మహర్షులు, అనేక మంది అప్సరసులు, గంధర్వులు మొదలగు అనాది కాలము నుంచి చాలా చరిత్రపుటంగా ఎక్కిన ఆశ్రమం శ్రీ కోణమల్లేశ్వర స్వామి ఆశ్రమం. ఇక్కడ ఈ ఆలయం పూర్వముఖం అంటే తూర్పుముఖంతో వెలసి ఉంది. ఇక్కడ మధ్యలో వచ్చేసి శివ పంచాయతనం, శివుడు, శివునికి నైరుతి దిగ్భాగములో గణపతి, వాయువ్యములో అంబిక,
ఈశాన్యములో వచ్చేసి ఇక్కడ విష్ణువు నారాయణమూర్తిగా అవతరించినాడు. ఆగ్నేయములు శివునకు ఆగ్నేయములు సూర్య భగవానుడు, మొత్తం కలిసి శ్రీ మహాగణపతి, అంబిక, విష్ణు, సూర్య సమేత శ్రీ శివ కోణమల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇది మహాపురాతనమైన క్షేత్రము. అప్పటికి ఇప్పటికీ శ్రీరామచంద్రుల వారు ఇక దండకారణ్యం పోయేటప్పుడు ఇక్కడ వెలసి ఇక్కడ సేవ తీర్చిపోయినాడు స్వామివారికి. పాండవులు కూడా కురుక్షేత్ర సంగ్రామం తరువాత ఇక్కడికి వచ్చేసి శ్రీ మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకొని వారి యొక్క జీవితమును ధన్యం చేసుకున్న మహానుభావులు. అందుకే చెన్నై కొత్తపల్లికి దగ్గరగా వెలిసి ఉన్న ఈ ఆశ్రమానికి అనేక మంది గురు పూర్ణిమ, శివరాత్రి మహాపర్వదినాల్లో వచ్చి స్వామివారి కృపా కరుణ కటాక్ష వీక్షణకు పాత్రులై ఆ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారు వచ్చిన భక్తాదులకు 3 పూలు 6 కాయలుగా కొంగు బంగారమై నిలిచి ఉన్న ప్రత్యక్ష కలియుగ దైవం శ్రీ కోణమల్లేశ్వర స్వామి. ఈ స్వామి శ్రీ భవానీ సమేత శ్రీ కోణమల్లేశ్వర స్వామిగా అవతార పురుషుడుగా నిలిచి ఉన్నారు. ఇక్కడ స్వామివారికి పడమట దక్షిణ ఉత్తర దిగ్భాగములో అనేక మంది మూర్తులు కూడా వెలిసి ఉన్నారు. స్వామివారికి తూర్పు భాగములో ఆదిశేషుడు, ఇక దక్షిణ భాగములో వచ్చేసి విష్ణువు, ఆ భాగములో వచ్చేసి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయనకు దక్షిణ భాగములో వెంకటేశ్వర స్వామి, ఈశాన్య భాగములో నవగ్రహాలు, ఉత్తర దిగ్భాగములో వచ్చేసి సప్తమాతృకలు, శివ పంచాయంతం వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి, ఆ తరువాత వచ్చేసి అంజనమ్మ యొక్క ఆశ్రమము. ఇక్కడ చాలా ప్రసిద్ధిగా పెంచిన మహాపుణ్యక్షేత్రం శ్రీ భవానీ సమేత శ్రీ శ్రీ శివ పంచాయతన సమేత శ్రీ కొండమల్లేశ్వర స్వామి గారి యొక్క ఆశ్రమం, ఆలయం. విన్నారు కదా పూజారి మాటల్లోనే మనం ఈ దేవస్థానం విశేషత గురించి. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నదే నంది. శ్రీ మల్లేశ్వర స్వామికి ఎదురుగా మనం చూడొచ్చు. చూడండి, చాలా అద్భుతము. మీరు ఎక్కడ చూసిండరు, చాలా అద్భుతము. ఇంకోటి, ఆ శివలింగంలో మల్లేశ్వర స్వామి లింగంలో మనము బ్రహ్మసూత్రాన్ని కూడా మనం చూడొచ్చు. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను చూడండి, సోమసూత్రము బ్రహ్మసూత్రము రెండు మనము చూడొచ్చు. చూడండి, బ్రహ్మసూత్రము మధ్యలో ఉన్నది బ్రహ్మసూత్రము, కింద ఉండే సోమసూత్రము. చూడండి, మనం ఇలాంటి లింగాలని మనము చాలా అపురూపంగా చూస్తాము. ఇక్కడ చాలా అపురూపమైన శివలింగము అని మనం చెప్పుకోవచ్చు. ఈ దేవస్థానాన్ని దర్శనం చేసిన వారు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఈ కణ్వ మహర్షి ఆశ్రమములో ఒకానొకప్పుడు కణ్వుడు ఆశ్రమములో సంచారము చేసేటప్పుడు అప్సరసలు తాను శాకుంతలములు అనే పక్షులు సంరక్షణ చేసిన శకుంతల ఆయనకు ఒక కుమార్తెగా భావించి ఆమెను సంరక్షణ చేస్తూ ఉండేవాడు. ఒకానొక సమయములో మధ్యాహ్నం పూట ఆమె ఒక కొలంలోకి నీటి కోసమే వెళ్తే అప్పుడు దుష్యంతుడు వెనుకచాటుగా వచ్చి ఒక జింకను వేటాడుతూ వచ్చి దప్పిక కోసం అక్కడికి వచ్చి సేద తీర్చుకొని ఆ అప్సరసు రూపములో ఉండే మానవమాత్మగా వెలిసి ఉన్న ఆ యొక్క శకుంతలను తాను ఒక చిరునవ్వుతో నవ్వి ఆమెను ఇష్టపడి ఆమె వెంట ఆయన ప్రాధేయపడిపోతూ ఆశ్రమంలోకి అడుగుపెట్టిన తరువాత అప్పుడు కణ్వ మహర్షి దీర్ఘభావంతో చూసి, ఓహో, ఈ విధంగా జరుగుతుందా, ఎవరు నాయనా నువ్వు, నేను ఎవరినూ లేండేండి. ఆయన తీక్షణ దృష్టితో చూసి దుష్యంతుడు అనే మహారాజు ఇక్కడికి వచ్చి ఈమెను ఇష్టపడినాడు కాబట్టి ఈమె శకుంతల, ఈయన దుష్యంతుడు, వాళ్ళిద్దరికి పరిణయం చేసి వాళ్లకు శకుంతల దుష్యంతుల వివాహ కార్యక్రమము కోణమల్లేశ్వర స్వామి కొండలోనే కన్నుల పండుగ చేసి వాళ్లకు జన్మించిన వాడు బాబు భరతుడు. ఆ భరతుడు పరిపాలించిన ఈ దేశమే భారతదేశం అని పేరుకెక్కిన పుణ్యస్థలం ఇది. శ్రీ 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 భద్రకాళి సమేత శ్రీ కోణమల్లేశ్వర స్వామి ఆశ్రమము అతి పురాతనమైన చరిత్ర కలిగిన ఆశ్రమము, వాస్తుకు కూడా అనుకూలమైన క్షేత్రం. ఎన్ని సంవత్సరాల కిందట స్వామి టోటల్ మనం చెప్పుకుంటే ఒక 5000 సంవత్సరాలు దాదాపు కలియుగ ప్రారంభం నుంచి కూడా ఉంది. చాలా ఇతిహాసంలో కణ్వ మహర్షి చాలా తపస్సు చేసిన పుణ్యస్థలము. వాళ్ళ మహర్షులంతా కలిసి కృత త్రేత ద్వాపర కలియుగాల్లో సంచారం చేసిన వాళ్ళు కాబట్టి ఈ కలియుగముల కంటే ముందు నుంచి కూడా ఈ యొక్క ఆశ్రమము వెలువడి ఉంది. కణ్వాశ్రమంలో కోనమల్లేశ్వర స్వామి దేవాలయమే కాకుండా
ఇక్కడ చాలా ఆలయాలు వెలిసాయి. ఈ ప్రకృతిలో శ్రీ సద్గురు రూప బ్రహ్మేశ్వర స్వామి వారి సమాధి కూడా ఇక్కడ వెలసింది. హనుమ దేవస్థాలయం కూడా ఇక్కడ వెలిసి ఉంది. సో స్వయంభుగా వెలిసిన హనుమంతుడి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడగలగొచ్చు. సో మరింత స్పష్టంగా చూడండి. విగ్రహం మొత్తం సింధూరం దిద్దిన హనుమంతుని విగ్రహాన్ని మనం ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. సో హనుమంతుడి ఆలయం పక్కనే శ్రీ మాతా అంజనాదేవి మందిరం కూడా ఉంది. ముందుకెళ్ళి చూద్దాం రండి. శ్రీ 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 కోన మాతా అంజనాదేవి మందిరం